రామోజీ ఫిలిం సిటీ. ఈ నేమ్ వినని వాళ్ళు అస్సలుండరు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్నేహ చిన్ని ప్రపంచం. ఈ వీడియోలో మీరు చూస్తారు మా ఎక్స్పీరియన్స్. మేము అక్కడ ఏం చేశామో అలాగే ఏం చూసామో మీ అందరికీ చూపించబోతున్నాను. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. టికెట్స్ అయితే మాకు మా టెనెంట్స్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ టు నమ్రత అండ్ నాగేంద్ర బ్రో. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, మన దగ్గర ఉన్న టికెట్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ ఎంట్రీ పాసెస్ని మనకిస్తారు. సో ఈ స్కానర్ ఉంటేనే మనం లోపలికి అనేది అలౌ అవుతాం. మొత్తానికి ఎంట్రీ పాసెస్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. బస్సులో మనకి గైడ్ కూడా ఉంటారు. సో అదన్నమాట. మనకి ఇక్కడ ఎవ్రీ ప్లేస్ కోసం ఏమేమి షూటింగ్స్ జరిగాయి అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూవీ షూటింగ్స్, సెట్స్, గార్డెన్స్, బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఏంజెల్ ఫౌంటైన్, ఈ ఫౌంటైన్ పేరు వచ్చి ఏంజెల్ ఫౌంటైన్. లైమ్లైట్ గార్డెన్, ఈ గార్డెన్ పేరు వచ్చి లైమ్లైట్ గార్డెన్. ज़्यादातर अवार्ड सेरेमनी का सेट बने थे गार्डन के अंदर. సో విన్నారు కదా, ఈ ప్లేసెస్లో చాలా మూవీస్ షూట్ చేశారంట. మనం నిజంగా చూస్తే మనం కూడా ఆ మూవీస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బస్ ఫెసిలిటీ అయితే సూపర్. ఇంకా గైడ్ విషయానికి వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఎవ్రీ ప్లేసెస్ని చూపించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డిఫరెంట్ సెట్స్ చూపించారు, లైక్ హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్, లండన్ సిటీ. ఇవన్నీ మనకి చాలా రియల్గా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నిజానికి సెట్స్ మాత్రమే. ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని లైవ్ షోస్ కూడా చూసాము. ఇక్కడికి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరితో కలిసి వస్తే చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఫన్గా ఉంటుంది. అండ్ ఈ టోటల్ ప్లేస్ వచ్చేసి 2000 ఏకర్స్లో ఉందంట. అదంతా మనం కవర్ చేయలేము, బట్ తిరిగినంత వరకు అయితే చాలా బాగా అనిపించింది. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నది సెంట్రల్ జైలు. ఇక్కడ చూసారా, ఖైదీలు కూడా ఉన్నారు. విన్నారు కదా ఆ సౌండ్స్. సో దీని తర్వాత మనం మహాభారతం సెట్స్లోకి వచ్చేస్తాం. వెల్కమ్ టు మహాభారతం సెట్స్. సో దీని లోపలికి ఎంటర్ అయ్యాక అయితే నేనైతే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికైతే కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. కానీ ఇక్కడ బాహుబలి సెట్ అయితే అప్పుడు ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే పెట్టారు. సో ఇలాంటి ప్లేసెస్కి అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో వస్తే ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ మా వాళ్ళకైతే ఈ మహాభారతం సెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి కదా. అక్కడ నిజంగానే ఏదో మనుషులు కూర్చున్నట్టే అనిపిస్తుంది. అండ్ నేను చూపించిన ఈ వీడియో కంప్లీట్గా మీరు చూసినట్లయితే మీరు ఇంకా రామోజీ ఫిలిం సిటీ రానవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నాం రైల్వే స్టేషన్కి, మన డూప్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూసారా, ఆగి ఉన్న ట్రైన్ని నేను పరిగెత్తి మరీ ఎక్కేసా. ఇక్కడ మా వాళ్ళందరికీ హాయ్ బాయ్ కూడా చెప్పేసా. ఇక్కడ డ్రైవర్ కూడా మనమే అన్నమాట. ఇంజన్ దగ్గర కూడా ఎక్కి ట్రైన్ కూడా నేనే తోలేస్తున్నా. పిక్స్ అయితే సూపర్గా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పిక్స్ అనేవి పోస్ట్ చేసేసా. ఇంకా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ అండ్ ఫాలో మై అకౌంట్. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చామో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది కదా. ఈ సెట్స్ చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇవి అన్నమాట మన బాహుబలి సెట్స్. సో మనం ఇప్పుడు ఎంటర్ అయింది బాహుబలి సెట్స్కి. మేమైతే చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసాము. ఈ ప్లేస్కి మేము ఎంటర్ అయ్యేసరికి చాలా ఎండగా అనిపించింది అండ్ లంచ్ టైం కూడా అయిపోవచ్చింది. సో ఇంకా ఇక్కడ చూడండి, మా యంగ్ లేడీస్ చెప్పాలంటే మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా వీళ్ళే ఉన్నారు. అసలు వీళ్ళ ఓపికకి ఎనర్జీకి నేనైతే ఒక సెల్యూట్ చేస్తున్నాను. అసలు ఇంత ఎండలో మేమే తిరగలేకపోయాం అసలు. సో మొత్తానికి వెల్కమ్ టు ద బాహుబలి సెట్స్. అవును, ఇంతకు మీరు వెళ్ళారా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కూడా చెప్పండి. ఇక్కడ నా హానెస్ట్ రివ్యూ ఏంటంటే, ఒక్కసారి డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. మీరు కూడా హైదరాబాద్లోనే స్టే చేస్తున్నారా అంటే డోంట్ మిస్ ఇట్ అనే చెప్తాను. ఇప్పుడు ఇంకా మన మాహిష్మతి సామ్రాజ్యానికి వచ్చేసాం. మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా. మరి ఇంత తిరిగాక ఆకలి కూడా వేస్తుంది కదా. సో ఇక్కడే ఫుడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇది బాహుబలి థాలి అంట. మాకు ఇది వచ్చేసి అరౌండ్ 1200 పడింది. మా 4 మెంబర్స్కి అయితే సరిపోయింది. మేమైతే పన్నీర్ థాలిని తీసుకున్నాము. ఫుడ్ అయితే ఓకేగానే అనిపించింది. కానీ బయట ఫుడ్తో పోల్చుకుంటే
కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఈ బాహుబలి రెస్టారెంట్ రీసెంట్గానే పెట్టారు అనుకుంటా. సో అక్కడ రివ్యూస్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ మా పెద్దత్తయ్య రివ్యూ కూడా ఇచ్చింది. ఇక్కడ మన అనుష్కని పలకరిస్తున్నాను అనమాట. పుల్లలు ఏరుకోవడం అయిపోయిందా లేదా అని అడుగుతున్నా. ఈ ప్లేస్లో స్కేల్ ఎంత పెద్దగా ఉందంటే మనం అక్కడే మూవీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం బుల్తో కూడా యుద్ధం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ స్టాచ్యూస్, పిల్లర్స్, ఇంకా రాజ్మహల్ స్ట్రక్చర్ అన్నీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇక్కడ మన మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ బస్ అండి. ఈ బస్ అయితే మాకు చాలా గుడ్ ఫీల్ని ఇచ్చింది. ఎక్కడైనా బస్ దిగి మళ్ళీ ఎక్కేయచ్చు. సేమ్ బస్ మళ్ళీ ఆగి ఎక్కాలని ఏముండదు. సో ఈ బస్లో ఖాళీగా అనిపించింది. ఇక్కడ మంచిగా వీడియోస్ తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము లండన్ సిటీకి. నాకు ఇక్కడ అన్ని ప్లేసెస్ కంటే బాగా నచ్చింది ఏంటంటే ఈ లండన్ సిటీ ప్లేస్. అబ్బబ్బా, ఆ ఇల్లు చూసారా ఎంత బాగున్నాయో, అసలు చాలా రియల్గా ఉన్నట్టు అనిపించింది. ఉన్న కొద్ది నిమిషాలు అయినా సరే ఎక్కడో లండన్లో, యూఎస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత బాగా సెట్స్ చూపించారో అసలు. Using this technology, Godzilla vs. King Kong, Pirates of the Caribbean, Avatar, Avengers, Hulk movies were shot. This is all about motion. ఇక్కడ పెద్ద పెద్ద మూవీ షూట్స్ అన్ని ఎలా జరిగాయి అని చెప్తున్నారనమాట. ఇది లండన్ బ్రిడ్జ్ అన్నమాట. సో ఈ స్క్రీన్ లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ చూసారా, అబ్బా ఎంత బాగా అనిపించాయో అసలు. మేము పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు సేమ్ ఇలానే అక్కడ వచ్చేసి రియల్ హౌసెస్ ఉంటాయి. సో ఆ స్ట్రీట్స్ లో తిరిగి మేము పిక్స్ అప్పుడు తీసుకున్నాము. సో సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు కలిగిందన్నమాట. సో అది గుర్తొచ్చి చెప్తున్నా. నాలో ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయమని చెప్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నిజంగా మనకు చూపించే మూవీస్లో ఎయిర్పోర్ట్కి వెళ్తారనుకుంటున్నారా? అబ్బే అస్సలు లేదు. వీటినే అక్కడ చూపిస్తారన్నమాట. మీరు రియల్ ఫ్లైట్ ఎక్కపోయినా పర్లేదు, ఈ రియల్ ఫ్లైట్ ఎక్కితే సరిపోతుంది. ఈ ఫ్లైట్ ఎక్కడానికైనా ఇక్కడికి వచ్చేసేయండి. నాకున్న ఫోబియా వల్ల నేను రియల్ ఫ్లైట్ అయితే ఎక్కను, అందుకే ఈ రియల్ ఫ్లైట్ ఎక్కేసా. సో సేమ్ రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. సో ఫ్లైట్ని చూసేసేయండి. నేనైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేసాను. అందరూ ఫ్లైట్స్ ఎక్కలేరు కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇక ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తే ఇదన్నమాట వ్యూ. నిజంగానే ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫీల్ ఉంది. ఇది వచ్చేసి థియేటర్ అన్నమాట. ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ కోసం మొత్తం ప్లే చేసి చూపించారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పారు. సో ఇది అయిపోయినాక ఇదైతే మంచిగా పిక్స్ దిగడానికి చాలా గుడ్ ప్లేస్ అని చెప్తాను. ఇది అండ్ లండన్ సిటీ, నేను ఇక్కడే చాలా పిక్స్ దిగాను. అండ్ ఇక్కడే గార్డెన్స్ ఉంది. వాహ్ ఏం బాగుంది అసలు, అబ్బబ్బబ్బబ్బా. యాక్చువల్లీ ఇవన్నీ మనమే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవరు చెప్పినా చూపించినా అది అంత మజా రాదు. దగ్గరుండి చూస్తేనే మనకి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ మనం వచ్చేసింది బటర్ఫ్లై పార్క్కి. నిజంగా మనం లోపలికి వెళ్తే రియల్ బటర్ఫ్లైసే ఉంటాయి అక్కడ. అసలు లోపలికి వెళ్ళాక నాకు ఎంత బాగా అనిపించిందో. ఇప్పుడు ఈ గార్డెన్ ఉంది కదా, ఈ గార్డెన్ లోపలంతా రియల్ బటర్ఫ్లైసే ఉన్నాయి అసలు. ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి కదా. యా, ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిట్టలు, పావురాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బర్డ్ పార్క్ అన్నమాట. ఫస్ట్ అయితే భయపడి నేను లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను అంత పెట్ లవర్ కాదు కాబట్టి. ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే డెఫినెట్గా విజిట్ చేయమని చెప్తాను. చాలా పెట్స్ ఉన్నాయి అసలు. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్, చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ప్లేస్ కూడా దొరకదు ఫొటోస్ దిగాలంటే. మనం వచ్చింది వీక్ డేలోనే, ఇంకా వీకెండ్ వచ్చామనుకోండి అంతే. సో ఇక్కడ నుంచి బయటికి ఎంట్రన్స్ వచ్చేసి ఈ షాపింగ్ అనేది ఉంటుంది. మనమైతే ఏం పర్చేస్ చేయలేదు అనుకోండి, జస్ట్ అలా అన్ని చూసి టచ్ చేసి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే లోపల చాలా ప్రైజీగా ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపల రోడ్స్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. మన హైదరాబాద్లో కూడా బయట రోడ్స్ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి వ్యూ అనేది ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ దీని తర్వాత కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఎలా చేస్తారు, సౌండ్స్ ఎలా ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్నమాట. ఇంకా ఫైట్ సీన్స్ అన్ని చూపిస్తారు. అండ్ ఎవ్రీ ప్లేస్ కి టైమింగ్ అనేది ఉంటుంది. సో ఆ టైం బట్టి మనం ఆ ప్లేసెస్ కి వెళ్ళిపోవాలి. సో మొత్తానికి ఇది మా రామోజీ ఫిలిం సిటీ ఫుల్ కంప్లీట్ స్టూడియో టూర్ అన్నమాట. అండ్ ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించింది అన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఈ ప్లేస్ని విజిట్ చేశారా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడి వరకు వచ్చారంటే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అన్నట్టే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.
and I will see you on in my next video. Until then, bye guys. Please do subscribe.